రూపీస్లో హైదరాబాద్ నుంచి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు బడ్జెట్లో ఎలా ట్రావెల్ చేయాలో చెప్తాను. ఈవినింగ్ 4:25కి సికింద్రాబాద్ నుంచి వరంగల్కి శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేశా. సెకండ్ సిట్టింగ్ టికెట్ కాస్ట్ 100 రూపీస్ అయింది. ఈవినింగ్ 6:40కి వరంగల్ రీచ్ అయ్యాను. వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి మేడారంకి స్పెషల్ బస్సెస్ అరేంజ్ చేశారు అండ్ టికెట్ కాస్ట్ 250 రూపీస్ ఛార్జ్ చేశారు. ఆన్ ద వే శ్రీ గట్టమ్మ టెంపుల్ దగ్గర హాఫ్ అన్ అవర్ దర్శనం కోసం ఆపారు అండ్ నైట్ 10:30కి మేడారం రీచ్ అయ్యాను. ఇక్కడ టెంపుల్ దగ్గర ఎగ్జిబిషన్ సెటప్ చేశారు. పర్ఫెక్ట్ జాతర వైబ్ ఉంది ఇక్కడ. డిన్నర్ కి ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్నాను. 100 రూపీస్ అయింది. నైట్ స్టేకి ఒక షెల్టర్ లో నా క్యాంపింగ్ టెంట్ వేసుకుని నిద్రపోయాను. రూమ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ 1500 రూపీస్. మార్నింగ్ 4 o'clock లేచి జంపన్న వాగులో స్నానం చేశాను. నెక్స్ట్ లగేజ్ డిపాజిట్ కౌంటర్ లో నా లగేజ్ అండ్ చెప్పల్ డిపాజిట్ చేశాను. 120 రూపీస్ ఛార్జ్ చేశారు. మార్నింగ్ 5 o'clockకి క్యూ లైన్ లో దర్శనంకి స్టార్ట్ అయ్యాను. ఎంటర్ అవ్వగానే ఫస్ట్ శ్రీ సమ్మక్క గద్దెను దర్శించుకున్నాను. తర్వాత పక్కన ఉన్న శ్రీ సాలమ్మ గద్దెను కూడా దర్శించుకున్నాను. నెక్స్ట్ శ్రీ గోవిందరాజు గద్దె అండ్ శ్రీ పగడిద్దరాజు గద్దెలను దర్శనం చేసుకున్నాను. నాకు 15 minutesలో పీస్ఫుల్గా దర్శనం కంప్లీట్ అయింది. మేడారం జాతరకు వెళ్ళడం ఇది నా లైఫ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా అస్సలు మిస్ అవ్వకండి. అండ్ రిటర్న్ జర్నీలో మార్నింగ్ 7 o'clockకి వరంగల్కి స్టార్ట్ అయ్యాను. టికెట్ కాస్ట్ 250 రూపీస్ అయింది. అండ్ ఆన్ ద వే బ్రేక్ఫాస్ట్ కోసం ఒక హోటల్ దగ్గర ఆపారు. నేను దోశ ఆర్డర్ చేశాను. 50 రూపీస్ ఛార్జ్ చేశారు. మార్నింగ్ 10 o'clockకి వరంగల్ రైల్వే స్టేషన్ రీచ్ అయ్యాను. అండ్ మార్నింగ్ 10:40కి ట్రైన్ నంబర్ 17201 ఫ్రమ్ గుంటూరు టు సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్ప్రెస్ లో ట్రావెల్ చేశా. సెకండ్ సిట్టింగ్ టికెట్ కాస్ట్ 85 రూపీస్ అయింది. ఫైనల్లీ ఆఫ్టర్నూన్ 2:15కి సికింద్రాబాద్ రీచ్ అయ్యాను. ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా చాలా మందికి యూజ్ అవుతుంది. ఇలాంటి బడ్జెట్ ట్రావెల్ కోసం ఫాలో చేయండి.